నేను వర్తమానం చెప్పడానికి ముందు చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. అది నేను కూడా వేసుకున్నాను, మీకు కూడా ఆలోచన చెప్తాను. మీలో ఎంతమంది మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తున్నారు? మీలో ఎంతమంది తల్లిదండ్రులుగా మీ పిల్లల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు? ప్రతిరోజున చేతులు ఎత్తమని నేనేం అడగను చేతులు ఎత్తమని నేను అడగను. అలా అయితే ఎవరు చేయట్లేదో నాకు తెలిసిపోద్ది, అప్పుడు నాకు బాధ వేస్తుంది. అందుకే నేను బాధపడదలుచుకోలేదు, చేతులు ఎత్తని వారిని కించపరచదలుచుకోలేదు. మీకు తెలుసు కాబట్టి చాలు, మీకు అర్థమవుతుంది కాబట్టి సరిపోద్ది. ప్రస్తుతం ఎలాగున్నారంటే చాలామంది వాళ్ళ కోసం కూడా వాళ్ళు చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఒక ఆదివారం ఆరాధనకు వచ్చి వెళ్ళిపోతే సరిపోద్ది అనుకుంటున్నారు. నీ కోసం, నీ పిల్లల కోసం నీకే ఆసక్తి లేకపోతే వాళ్ళ భవిష్యత్తును గురించి నీకే ఒక కోరిక లేకపోతే, వాళ్ళ బంగారు జీవితం కొరకు నీకే ఒక తృష్ణ లేకపోతే ఇంకెవరికైనా ఉంటుంది అది? నీ మేలు కోరుకోవడం అనేది నీకే ఆసక్తి లేకపోతే పక్కన వాళ్ళు వచ్చి మేలు కోరుకుంటారా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, చాలామంది ఈ రోజుల్లో తల్లిదండ్రులు వాళ్ళ వరకు భక్తిగా ఉంటున్నారు, మంచిదే. కానీ వారి కుటుంబం కొరకు, వాళ్ళ పిల్లల కొరకు వాళ్ళు ఏవి కూడా ప్రయాసపడేవారుగా లేరు. ఒకవేళ ఇలాగే కొనసాగితే మీ భవిష్యత్తులో మీ బిడ్డల భవిష్యత్తుని మీరు చక్కగా చూడలేరు. తండ్రిని మనం అడగకపోతే ఆయన మాత్రం ఏం చేస్తాడు? అడిగేదాకా ఆయన కూడా ఎదురు చూస్తున్నాడు. ఆయన ఏమని మనకు నేర్పించాడు? అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి మీకు, వెదుకుడి మీకు. అడగాలి. అడిగేంత టైం నాకు లేదండి అంటే దేవుడు ఏం చెప్పడు, వినే టైం నాకు లేదని. నువ్వు అడిగేదాకా ఎదురు చూస్తానంటాడు. చప్పట్లు కొట్టండి. కాబట్టి అడుగుతూనే ఉండాలి, ప్రార్థిస్తూనే ఉండాలి. ఆశ ఎప్పుడు కూడా అణుచుకోకూడదు, ఆశను ఎప్పుడు కూడా చంపుకోకూడదు. చెట్టు నువ్వు చిన్న మొక్క పెట్టినప్పుడు చాలా ఇంట్రెస్ట్గా ఏం చేస్తాను చెప్పండి? పిల్లలను చూడాలి, వాళ్ళు చేసే డెకరేషన్. అక్కడ పిల్లలకి చిన్న మొక్క ఇచ్చి పెట్టండి రా అంటే వాళ్ళు చేసి అడావుడు చూడాలి. తవ్వేసి పెట్టేసి ఏదో చేసి మళ్ళీ చుట్టూ ఏదో ఆడుకుంటారు చూడండి, చక్రం బండిలాగా ఓ చక్రంలాగా చేసి ఎంతో ఇంట్రెస్ట్గా నీళ్ళు పోస్తారు. సరిపోద్దా ఒక్క పూట నీళ్ళు? నువ్వు ఆ చిన్న చెట్టులో దాని భవిష్యత్తు చూడాలనుకుంటే చూసేంతవరకు నీరు పోయాలి. చిన్న జాంకాయ మొక్క పెట్టు, అలా పెడుతున్నప్పుడు దీని కాయలు బాగుంటాయండి, మేము తిన్నామండి, ఆ కాయలు కోసుకొని తిన్నా అంత చూస్తావే భవిష్యత్తు. అది జరగాలంటే పెట్టిన మొక్కకి ఏం పోస్తూ ఉండాలి? అంతే. నేను చెప్పను, కానీ మీలో కొంతమంది తల్లిదండ్రులు అస్సలు తమ పిల్లల్ని పట్టించుకోవట్లేదు. పట్టించుకోవడం అంటే నువ్వు పట్టుకుంటే ఆగే అంత వయసు ఏం కాదు. వాళ్ళు పెద్దోళ్ళు ఆగుదారా, తోసుకెళ్ళిపోతారు. నేనేం పట్టించుకోమంటున్నానంటే ప్రార్థన. వచ్చి కూర్చొని నువ్వు వెళ్ళిపోతే ఎలా కుదురుద్ది? మళ్ళీ మీకు ఆశ, మా అబ్బాయి మారాలండి, మా అమ్మాయి మారాలండి, మా అబ్బాయి మారాలండి, ప్రార్థన చేయండి. నువ్వేం చేస్తా? వేసుకో ప్రశ్న.
ఎవరికో చెప్పడానికి ఆశ ఉంది కానీ నీకు అసలు అది మ్యాటర్. ఆలీలు చెప్తే మీ అబ్బాయి అక్కడ ఉన్నాడు, లేకపోతే మీ అమ్మాయి ఎక్కడ ఉంది, మీ అబ్బాయి అక్కడ తిరుగుతున్నాడు, అటు వెళ్తున్నాడు, ఇటు వెళ్తున్నాడు అని చెప్తే అయ్యో అయితే ప్రార్థన చేయించాలి. ఎవరికో చెప్పుతాకి ఇష్టపడ్డావు కానీ వ్యక్తిగతంగా నీకు ఇష్టం లేదు. ఎవరికో చెప్పి ప్రార్థన చేయించుకుంటాక నీకు అది కుదురుతుంది కానీ నీకు చేయడానికి వ్యక్తిగతంగా మనసుకి లేదు. నీ కడుపును పుట్టిన పిల్లల కోసం నువ్వే చేయనప్పుడు ఎవరో చేసేది ఏం ఫలిస్తుంది? దాని మీద ఆధారపడతాం ఎంతవరకు న్యాయం? ఫలిస్తుందే ఫలించదన్న సంగతి కాదు, అది ఆధారపడితే ఎంతవరకు న్యాయం? సో నేను కొన్ని విషయాలు విన్నప్పుడు చూసినప్పుడు నా మనసుకు చాలా బాధ కలిగింది. బాధ కలిగి ఇక వాక్యం వెళ్ళకముందు విషయం చెప్తున్నా మీకు. చాలా బాధ కలిగింది. చాలామంది తల్లిదండ్రులు పిల్లల కొరకు ప్రార్థించట్లా. మాట వినట్లేదు అంటే వినే వయసు కాదు అది. వదిలేస్తావా? ఇంకేం చేయలేవా? నువ్వేమీ చేయలేకపోతున్నావు అంటే నీకేం అర్థం కాలేదంటే నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడో నీకు తెలియలేదు. ఆయన ఏమైనా చేయగలడు. నీకు సంతోషమే లేదు. చెప్తే రాదు, అది తన్నుకు రావాలి. అది ఉంటేనేగా. జ్ఞాపకం చేసుకోండి. నేను అందుకే ఎవరు చేస్తున్నారు ఎవరు చేయట్లేదు అనేది నాకెందుకండి. మీ పిల్లల కోసం మీరు చేసుకుంటే అంతా, చేయకపోతే నేను సంఘంగా రక్షణ కొరకు మాత్రం చేస్తాను. ప్రభా ఈ కుటుంబం పిల్లలు ఉన్నారు రక్షింపడాలి, ఇగో ఆ ఇంట్లో యవనస్తుడు ఉన్నారు రక్షింపడాలి, ఈ ఇంట్లో ఒక యవనస్తురాలు ఉంది రక్షణ పొందాలి. మా పని అది. దేవుడు మమ్మల్ని అక్కడ ఎందుకు పంపించాడంటే మిమ్మల్ని రక్షణలో నడిపించడానికి పంపించాడు, బలపరచడానికి పంపించాడు. ఆయన ఏమై ఉన్నాడు అని మీకు తెలియజేయడానికి పంపించాడు. ఆ తర్వాత మీరే బలపడాలి, మీరే వృద్ధి పొందాలి, మీరే మీకు తెలిసిన దాన్ని బట్టి ఆయన్ని ఆరాధించాలి. ఇంక రెండో ఎక్కం చెప్తా ఉంటారా ఏంటి? నీకు తెలుసుకున్న దాన్ని బట్టి నువ్వు చేయాల్సిందే అది. 10వ తరగతి వరకు మా స్కూల్లో ఈ మాస్టర్ గారు మాకు బాగా చెప్పాడండి. 11వ తరగతి కూడా వస్తాడా? వెళ్ళమ్మా, నేను నా టైం అయిపోయింది, నువ్వు ఇంకో చోటుకి వెళ్ళు, కాలేజీకి వెళ్ళు, నేను దాటి రానంటాడు. ఆయన పరిధి అంతే. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడ నేర్చుకోవాలో, ఎక్కడ జాయిన్ అవ్వాలనేది నీ ఇష్టం. అది నువ్వు నడవాలి. అది సరే, ఇంకెక్కువ చెప్పను, అర్థమైంది అనుకుంటా మీకు. తెలిసింది కాబట్టి చెప్తున్నా. కొంతమంది తల్లులు చేయట్లేదన్న సంగతి తెలుసుకున్న, ఆత్మలో తెలుసుకున్నాను, మామూలుగా కూడా తెలుసుకున్నాను కనుక ప్రేమతో చెప్తున్నాను. మీ బిడ్డలు బాగుండాలి, భవిష్యత్తు బాగుండాలి అని మీరు నిజంగా కోరుకుంటే, ఆ కోరిక నిజమైతే, అసలు ఆశ మీకుంటే, మీరు ప్రతిరోజు ప్రార్థన చేయాలి. కనీసం అన్నం తినేముందన్న నీకు గుర్తు రావాలి. లపా మింగేయకుండా అన్నం తింటున్నాను, నా బిడ్డ కోసం నేను ప్రార్థన చేయకుండా తింటున్నాను, 5 నిమిషాలు ఆపైనా, అయ్యా నా భవిష్యత్తు, నా బిడ్డ భవిష్యత్తు ఏంటయ్యా, నా బిడ్డ అయ్యా దూరం అయిపోతున్నారు, రక్షణ పొందట్లేదు, చెడిపోతున్నారు, లోకంలోకి వెళ్ళిపోతున్నారు, వారు ఎలాంటి భవిష్యత్తు నేను చూడగలనయ్యా. చిన్న ప్రార్థన చేసుకుని అప్పుడు తినండి అన్నం, కడుపు నిండుద్ది. మంచిది.